ఒక్క క్షణం ఊహించుకోండి. మీ 4 ఇయర్ కాలేజ్ లైఫ్ అయిపోయింది. 4 ఏళ్ళు రాత్రిళ్ళు చదివిన బుక్స్, రాసిన ఎగ్జామ్స్, కాఫీ షాప్లో కూర్చొని ఫ్రెండ్స్తో గడిపిన కలలు. ఈ 4 ఏళ్ల ఫలితం ఒక డిగ్రీ సర్టిఫికేట్. కానీ ఆ డిగ్రీని పట్టుకొని ఇంటికి వచ్చాక అసలు ఒక క్వశ్చన్ మొదలవుతుంది. ఇక తర్వాత ఏంటి? ఉద్యోగాలు ఎక్కడా? హండ్రెడ్స్ ఆఫ్ రెజ్యూమ్స్ పంపినా సమాధానం మాత్రం రాదు. కొంతమందికి జాబ్ వస్తుంది, కానీ ఆ జాబ్లో వచ్చే శాలరీ ఎంతంటే రెంట్ పే చేయడానికి కూడా సరిపోనంత. రెంటే ఒక 10,000 రూపాయలు, మిగిలిన లివింగ్ ఎక్స్పెన్సెస్ దాదాపు ఒక 15,000 రూపాయలు. కానీ శాలరీ నెలకి గట్టిగా ఒక 25,000 నుంచి 30,000 రూపాయలు వస్తుంది. అది ట్యాక్స్ కట్స్ అవ్వకముందు. ఇది కేవలం ఒక ఊహ కాదు, ఇది నిజం. ఈ రోజు మన దేశంలో 2,80,00,000 మంది యూత్ ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నారు. అంటే మొత్తం ఆస్ట్రేలియన్ పాపులేషన్ కంటే ఎక్కువ. అవును, ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు, ఇది ఒక తరం పోరాటం. భారత యువతకు కనిపించని బంధనం. చాలా మంది కనిపిస్తుంది జాబ్ దొరికింది కదా, ఇక సేఫ్ అని, ఇక సమస్యలు లేవు అని. కానీ వాస్తవం ఏంటంటే ఉద్యోగం ఉన్న జీవితం అంతా కష్టాలనే జైల్లోనే ఉంటాము అని. హైదరాబాద్లో ఒక చిన్న రూమ్ రెంట్ 10,000 రూపాయలు. ఫుడ్, ట్రావెల్, ఎలక్ట్రిసిటీ, వాటర్ మొత్తం ఖర్చు 20,000 నుంచి 30,000 రూపాయలు. కానీ ఒక ఐటీ ఫ్రెషర్ శాలరీ నెలకి కేవలం ఒక 20,000 నుంచి 50,000 రూపాయల మధ్య మాత్రమే వస్తుంది. అది ట్యాక్స్ కట్టింగ్స్ కంటే ముందు. ఇంకా మిగిలేదేంటి? గట్టిగా కష్టపడితే 10,000 రూపాయలు మాత్రమే. ఆ 10,000 రూపాయలతో ఏం ఎమర్జెన్సీ ఫండ్ని పెట్టగలరు? ఏం ఇన్సూరెన్స్ని తీసుకోగలరు? ఏం భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ చేయగలరు? ఇది ఒకరి సమస్య కాదు, ఇది లక్షలాది యువత యొక్క అసలు వాస్తవం. జాబ్ ఉన్నా భవిష్యత్తు లేదు, జీతం ఉన్నా భద్రత లేదు. ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక జీవన పోరాటం. ఉద్యోగం దొరికింది, జీతం వస్తుంది, కానీ శాలరీ పెరిగే స్పీడ్ కంటే ఎక్స్పెన్సెస్ పెరుగుతున్న స్పీడ్ భయంకరం. అదే ఇన్ఫ్లేషన్. మన అందరినీ ఒక పద్ధతిలో మింగేస్తున్న ఒక కనిపించని రాక్షసుడు. 2022లో మీరు 2,000 రూపాయలు ఖర్చు చేసి కొన్న ఒక వస్తువు 2025లో అదే వస్తువు దాదాపుగా 2,300 రూపాయలు అవుతుంది. ఎడ్యుకేషన్ ఫీజ్ ప్రతి సంవత్సరం 10 నుంచి 12% పెరుగుతోంది. హౌస్ రెంట్స్ 5% ఇంక్రీజ్ అవుతున్నాయి. ట్రాన్స్పోర్టేషన్ 4% ఇంక్రీజ్ అవుతుంది. అంటే బ్రతకటానికి అవసరమైన ప్రతి ఒక్క వస్తువు జీవితం కంటే ఫాస్ట్గా పెరుగుతోంది. ఇది కేవలం ఒక నెంబర్ గేమ్ కాదు, ఇది ప్రతి ఇంటి భోజనంలో తగ్గుతున్న ఒక మెతుకు. ఇది ప్రతి తల్లిదండ్రుల కలల్లో తగ్గుతున్న భవిష్యత్తు. ఇది ప్రతి యువకుడి జీవితంలో మాయమవుతున్న ఒక కళ. ప్రశ్న ఏంటంటే, జీతం స్పీడ్గా పెరుగుతుందా, లేదా ఈ ఇన్ఫ్లేషన్ అనే రాక్షసుడు ముందు మనం లొంగిపోతున్నామా అని. న్యూస్ ఛానల్స్ అండ్ పేపర్స్ ఒక మాట చెప్తున్నాయి, ఇండియా ఈజ్ గ్రోయింగ్ అని, జీడిపి పుంజుకుంటుంది అని, మన దేశం సూపర్ పవర్ అవుతుంది అని. కానీ నిజం వేరే, అది ఒక నెంబర్ మ్యాజిక్ మాత్రమే. 2012లో మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ 12.8%, అదే 2025కి వచ్చేసరికి కేవలం 11.5% మాత్రమే. అంటే జీడిపి పెరుగుతోంది, కానీ జాబ్స్ మాత్రం తగ్గిపోతూనే ఉన్నాయి. 93% ఇండియన్స్ ఈ రోజుకి కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్లోనే పనిచేస్తున్నారు. జీతం లేదు, భద్రత లేదు, పెన్షన్ కూడా లేదు. అయినా పేపర్ మీద మన ఆర్థిక వ్యవస్థ సూపర్ పవర్ అని అంటారు. ఇది ఒక నెంబర్ గేమ్. జీడిపి పెరగడంతో దేశం ఎదుగుతుంది అని అంటారు. కానీ నిజంగా దేశం ఎదుగుతుందా, లేదా కేవలం నెంబర్లు మాత్రమే ఎదుగుతున్నాయా? ఇప్పుడు మన విద్యా వ్యవస్థ మహా గొప్పది, జీవితానికి కావాల్సిన స్కిల్స్ నేర్పదు, కేవలం మార్కులు తెప్పించడానికి మాత్రమే రుద్దుతుంది. ఇది ఒక ర్యాట్ కల్చర్, పాత సిలబస్, థియరీ థియరీ థియరీ. కానీ వర్క్ ప్లేస్లో అవసరమయ్యే ప్రాక్టికల్ స్కిల్స్ మాత్రం జీరో. డిగ్రీ ఇచ్చే వ్యవస్థలు ఉన్నాయి, కానీ స్కిల్స్ ఇచ్చే వ్యవస్థ మాత్రం లేదు. 2024 డేటా ప్రకారం కేవలం 46% ఇండియన్స్ మాత్రమే జాబ్స్కి ఎలిజిబుల్. మిగిలిన 54% డిగ్రీ ఉన్న ఉద్యోగానికి పనికిరారు. అంటే సగానికి పైన యువత డిగ్రీలు చేతుల్లో పట్టుకొని ఉద్యోగానికి పనికిరాని వారిగా తిరుగుతున్నారు. ఇది వారి తప్పు కాదు, ఇది మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపం. వాస్తవానికి మనం డిగ్రీలను తయారు చేస్తున్నాం, కానీ స్కిల్స్ని కాదు. పుస్తకాల యోధుని తయారు చేస్తున్నాం, కానీ వాస్తవ యుద్ధానికి అవసరమైన సైనికుల్ని కాదు.
ఈ జెన్జీ వాళ్ళ గురించి అయితే రకరకాల రూమర్స్. ఈ జెన్జీ వాళ్ళతో పని చేయడం ఇంపాసిబుల్ అంటారు. ఈ సొసైటీ జెన్జీ పైన ఒక ముద్ర వేసేసింది. లేజినెస్, అహంకారం, ఎక్కువ ఆశలు. కానీ ఇది నిజమేనా? కానీ డేటా మాత్రం వేరే కథ చెప్తోంది. 91% జెన్జీ శాలరీ కంటే లెర్నింగ్ ఆపర్చునిటీస్కి ఎక్కువ విలువలిస్తున్నారు అని. 80% డబ్బు కంటే మెంటర్షిప్ అండ్ కెరియర్ గ్రోత్ను కోరుకుంటున్నారు అని. 85% ఏఐని వాడి తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్టివిటీని చూపిస్తున్నారు అని. ఇది లేజినెస్సా లేదంటే ఎఫిషియన్సీనా? ఇది అహంకారమా లేదా భవిష్యత్తు వైపు తీసుకెళ్లే ధైర్యమా? నిజానికి జెన్జీ ఆలస్యంగా లేవరు. వాళ్ళు వేరే విధంగా లెగుస్తారు. వాళ్ళు ఎక్కువగా ప్రశ్నిస్తారు. వాళ్ళు ట్రాన్స్పరెన్సీని కోరుకుంటారు. వాళ్ళు పర్పస్ ఉన్న వర్క్ కల్చర్ కోసం తప్పిస్తారు. కానీ ఈ సమాజానికి ప్రశ్నించే తరాన్ని చూడటానికి సిద్ధంగా లేరు. ఇంతవరకు చూసింది సమస్యల సముద్రం. అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, ఎడ్యుకేషనల్ డిఫెక్ట్స్, ప్రతి యువకుడిని గట్టిగా బంధించిన చైన్స్ ఇవి. కానీ ప్రశ్న ఒకటే, వేర్ ఇస్ ద కీ దట్ బ్రేక్స్ దీస్ బాండ్స్? తాళం మన దగ్గరే ఉంది. పరిష్కారం అసాధ్యం కాదు. కానీ దాన్ని అందుకోవాలి అని అంటే 3 స్థాయిల్లో మార్పు తప్పనిసరిగా జరగాలి. ఫస్ట్, ప్రభుత్వం జీడిపి నెంబర్ గేమ్ కాకుండా జాబ్ రిచ్ గ్రోత్ పైన ఫోకస్ పెట్టాలి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కేవలం పేపర్ మీద కాదు, క్లాస్ రూమ్స్లో ఇంప్లిమెంట్ కావాలి. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కేవలం పేపర్ మీద కాకుండా క్వాలిటీతో ఉండాలి. రెండవది, ఇండస్ట్రీ ఎంట్రీ లెవెల్ జాబ్స్ పైన డబ్బును ఖర్చు పెట్టి నిజమైన ట్రైనింగ్ ఇవ్వాలి. జీతాలు కేవలం బ్రతకడానికి కాదు, జీవించడానికి సరిపడేలాగా ఉండాలి. షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం కాదు, యువతలో పెట్టుబడి పెట్టాలి. ఇంకా మూడవది, మన విద్యారంగం డిగ్రీలను తయారు చేసే వ్యవస్థ కాదు, స్కిల్స్ తయారు చేసే వ్యవస్థ కావాలి. క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, ప్రాక్టికల్ లెర్నింగ్ ఇవే భవిష్యత్తు యొక్క అసలు ఆయుధాలు. ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద యూత్ ఫోర్స్ ఉన్న దేశం. అది ఒక బంగారు గని. దాన్ని వృధా చేస్తే అది భారంగా అవుతుంది. కానీ దాన్ని సరిగ్గా వినియోగిస్తే అది ప్రపంచాన్ని మార్చే శక్తి అవుతుంది. సౌత్ కొరియా, సింగపూర్ లాగా మనము కూడా మన యువత పైన పెట్టుబడి పెడితేనే భారత్ భవిష్యత్తు కేవలం ప్రకాశవంతం మాత్రమే కాదు, అజేయం అవుతుంది. జెన్జీ ఓడిపోయిన తరం కాదు, భారత భవిష్యత్తును తిరగరాసే తరం.